శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు బాలకాండని 50 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 51వ భాగం చెప్పుకున్నాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకెళ్తూ అక్కడక్కడ మజిలీలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా మరి ఆయన తన సిద్ధాశ్రమం వరకు కూడా వచ్చాడు. ఆ విశేషాలను చెప్తున్నాడు, ఆ ఆశ్రమం యొక్క విశేషాలని. దానిలో ఉన్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మిక్కిలి తపస్సంపన్నుడైన సత్పురుషులందరూ కూడా పూజించేవాడైన కుశుడనే ఒక మహాపురుషుడు ఉండేవాడు. ఆ కుశుడు విదర్భ రాజపుత్రిక యందు తనకు సరి వచ్చే కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనే 4 కుమారులని కన్నాడు. ఆ కుశుడు ఒకసారి తన కుమారులతోటి ఇలా అన్నాడు: కుమారులారా, ప్రజా పరిపాలన చేయండి, దానివల్ల ధర్మాన్ని సంపాదించండి మీరు. ఇలా పలకగానే ఆ 4 నరశ్రేష్ఠులు కూడా పాలించడం కోసం 4 పట్టణాలను నిర్మించుకున్నారు. కుశాంబుడేమో కౌశాంబి నగరాన్ని, కుశనాభుడేమో మహోదయం అనే పట్టణాన్ని, అలానే అధూర్తరజసుడేమో ధర్మారణ్య నగరాన్ని, వసువేమో గిరివ్రజం అనే పట్టణాన్ని నిర్మించుకున్నారు. ఆ వసు మహారాజుకు సంబంధించినది ఈ భూమి నాయన. దీని చుట్టూ 5 పర్వత శ్రేష్టమైన పర్వతాలు ఉన్నాయి. మగధ దేశంలో పుట్టి సుందరమైన ప్రసిద్ధమైన సోనా నది ఈ 5 పర్వత శ్రేష్టాల నడుమ ఒక మాలలాగా ప్రవహిస్తున్నది నాయన. ఈ సోన నది ఆ మహాత్ముడైన వసుమహారాజు దేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తూ చక్కని పంట పొలాలతోటి, పైరుల వరుసలతోటి భూమిని సమృద్ధం చేస్తుంది అని చెప్పాడు. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం ఈ కథ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.